మన మాతలో జై శ్రీరామ్ కొడుతూ సాగుతున్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. తూర్పుగోదావరి జిల్లాలోనే కుండలీశ్వరం అని ఒక క్షేత్రం ఉంది. నేను ఒకప్పుడు కాశీ వెళ్ళాను. వెడితే కాశీలో ప్రధాన అర్చకుడు నన్ను అడిగాడు, కుండలీశ్వరంలో దర్శనం చేసుకున్నారా అని అడిగాడు. సరే ఏదో చేశానండి చెప్పాను అనుకోండి. చాలామంది కుండలీశ్వరం చూడకుండా కాశీ వస్తారు ఎందుకండి అన్నాడు. ఆయన అన్నాడు, కాశీలో ఉన్న మేము కుండలీశ్వరం దర్శనానికి వస్తాం, అక్కడున్న వాళ్ళు కుండలీశ్వరం దర్శనం చేయకపోతే ఎలా అన్నాడు. మార్కండేయ స్తుతిలో చంద్రశేఖరాష్టకంలో ఉంది కుండలీశ్వరుడు గురించి. కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం నారదాది మునీశ్వర స్తుత అని మార్కండేయుడు స్తవం చేశాడు. ఇప్పటికీ శివలింగం యొక్క పైభాగం మకర కుండలం ఎలా ఉంటుందో అలా ఉంటుంది, అందుకు కుండలీశ్వరం. శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. 4వ రోజు పాదయాత్ర. నాకైతే ఎటువంటి పెయిన్స్ ఏం లేదు. స్వాములు ఆ పరమేశ్వరుడు అనుగ్రహంతో ముందుకు సాగుతున్నాను. ఇలాగే ముందుకు సాగాలని మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలని, పెద్దల ఆశీర్వాదాలు. మన కోటీశ్వరరావు గారికి ఎంతైనా ఇంకా ఆయనకు రుణపడిపోవటం. ఎందుకంటే ఆయన వల్లే చాలామందికి కొండదేశ్వరం గురించి తెలిసింది. ఇప్పుడైతే కొండదేశ్వరంలో జనాలు ఖాళీ ఉండలేదు. హర హర మహాదేవ శంభో శంకర్. ఆ మాత చాగండి కోటీశ్వరరావు గారి వల్లే ఇదంతా తెలిసింది. మహానుభావుడు ఆయన వల్ల మొత్తం అందరికీ తెలిసి ఇప్పుడు కొండదేశ్వరం అనేది కొంచెం బాగా పేరుగాంచింది. ఎప్పటి నుంచో తెలియాలి కానీ ఎవరికి తెలియదు. ఆయన స్వామి కొంచెం మాత్రం కిసిపోవా అక్కడ దాకా స్వామి ఆప్ చేద్దామాత దామాత. చూడండి మాతకి మన స్వామి ఆప్ చేశాడు. చాలా థ్యాంక్స్ స్వామి. స్వామి అక్కడ దాకా వెళ్తే అక్కడ దాకా ఎక్కించుకోసాము కొంచెం మాతని. హర హర మహాదేవ శంభో శంకర్. ఆపగానే ఆపడు మన స్వామి, ఎంతైనా శివభక్తుడే కాబట్టి శివభక్తుని ఆపడు మహానుభావుడు. ఓం నమ శివాయ. వెళ్ళి మాత ఓం నమ శివాయ. నేను ఎంతో అదృష్టవంతుని. ఈ పాదయాత్రలో భాగంగా మంచి నేచర్ని కూడా చూస్తున్నాను ఆ పరమేశ్వరుడు దయ వల్ల. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. స్వాములు అందరికీ ఒక విన్నపం. ముందుగా చాగంటి కోటీశ్వరరావు గారు నన్ను దీవించాలి. అలాగే గరికపాటి నరసింహ గారండి నన్ను క్షమించాలి. ఎందుకంటే ఇలాంటి పాదయాత్రలు అయ్యి ఎంత దూరంగా వెళ్ళటం మీకు నచ్చదు. అంటే మీరు అందరి కోసం మనసులో ఉండాలని కోరుకునే వ్యక్తి. మనసులో ఉంటే చాలు, మీరు మంచిగా బతకంటే చాలు. అలాగే స్వాములిద్దరూ కూడా 2 కళ్ళ లాంటి వాళ్ళు, 2 నేత్రాలు. మీ ఇద్దరు కూడా స్వాములిద్దరు కూడా క్షమించాలి. ఆ స్వామిద్దరు కూడా చాలామందిని మంచి మార్గాన్ని పెట్టారు. హరహర మహాదేవ. ఆ పరమేశ్వరుడు జగన్మాత ఇలా అనుగ్రహాలు ఎప్పుడు ఉండాలి తల్లి పరమేశ్వర. ఆ స్వామి చాలామంది దైవారాధన మార్గంలో పడ్డారు. ప్రతి ఒక్కరు కూడా మంచి మార్గంలో ఉంటూ చెడు సావాసాలను వదిలేసి మంచిగా భార్య బిడ్డలను చూసుకుంటూ ఈ ధూమపానాలు ఈ జోదాలన్నీ మానేసి చాలా మటుకు నేను చూస్తున్న వరకు ఆయన వల్లే మారామని చెప్పడం జరిగింది. నేను ఆయనను అడగడం కూడా జరిగింది. ఏంటి సడన్గా ఇలా మానేహరేటి స్వామి అంటే అవి స్వామి ఇలా ఉపదేశాలు అయినా కానించి నేను ఎప్పుడు సెకండ్ కోటీశ్వరరావు గారు అలాగే గరికపాటి నరసింహ గారి ఛానల్ అవి చూస్తూ ఉంటాను వీడియోస్. అప్పటి నుంచి నేను మారానని చెప్పడం జరిగింది. హరహర మహాదేవ శంభో శంకర. ఇప్పుడు ఆ పరమేశ్వరుడు ఆ జగన్మాత అనుగ్రహం ఉండాలి స్వాములు మీకు. అలాగే నేను ఈ కాశీ పాదయాత్ర పెట్టుకున్నాను. నా పాదయాత్ర విజయవంతంగా అవ్వాలని అందరూ కూడా దీవించాలి. హరహర మహాదేవ. అయితే 4వ రోజు పాదయాత్ర ఇందాక ఒక వీడియోలో కాళ్ళు నొప్పులు కూడా లేవని పెట్టాను. అయితే నేను ఎప్పుడు ఏ గుడికి వెళ్ళినా నేను నడిచే వెళ్తాను. అందువల్ల నాకు సాధారణంగా పెయిన్స్ అనేవి ఉండవు. విజయవాడ వెళ్ళాను ప్రతిసారి. ఎప్పుడు సోమవారం కాదు ఇంకెప్పుడైనా నాకు వెళ్ళాలనుకుంటే ద్రాక్షారం అని మట్లపాలెం అలాగే అప్పనపల్లి వాడపల్లి కూడా నేను నడుచుకుంటేనే వెళ్తాను స్వాములు. హరహర మహాదేవ. ఈ వాతావరణం అయితే చాలా బాగుంది, చాలా చక్కగా ఉంది. ఈ లొకేషన్ ఎంతైనా మాట్లాడాలనిపిస్తుంది స్వాములు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. గరికపాటి నరసింహ గారండి క్షమించండి, క్షమించినా మీరు నాకు దీవించినట్టు. ఓం నమ శివాయ. స్వాములు కుండలేశ్వరం దర్శనం చేసుకుని పాదయాత్ర స్టార్ట్ చేయడం చాలా జరిగింది. ఆల్రెడీ 1 అవర్ అవుతుంది నడుచుకుంటూ వస్తున్నాను. ముఖ్యంగా స్వాములందరికీ ఒక విషయం చెప్పాలి. నా పాదయాత్ర విషయంలో, కాశీ పాదయాత్ర విషయంలో ఓం నమ శివాయ ఎవరికి కూడా అర్థం అవ్వట్లేదంట. చాలామంది మెసేజ్ చేస్తున్నారు అలాగే ఏంటి అని. నేను కాకినాడ టు కాశీ పాదయాత్ర అని పెట్టాను. అయితే
ఫస్ట్ ఇక్కడ లోకల్గా నాది అలా పెట్టడం పొరపాటే. లోకల్గా ఉన్న పుణ్యక్షేత్రాన్ని తిరిగిన తర్వాత వెళ్తాను. ఇప్పుడు ఆల్రెడీ నేను 25వ తారీఖున ఉదయం మాల వేసుకోవడం జరిగింది. మాలధారణ చేసుకున్న తర్వాత సోమవారం మధ్యాహ్నం నేను పాదయాత్ర స్టార్ట్ చేయడం జరిగింది. మాది జీ బావారం, కాకినాడ జిల్లా కరపమండలం. అక్కడి నుంచి నేను కోయిలూరు వెళ్ళి కోయిలూరు నైటు వడి చేసి అక్కడే ఆ స్వాములు ఆదరణ చూపించి అక్కడే ఉండి మరలాడు ఉదయం లేచి కోరంగి వెళ్ళి కోరంగిలో ఉండే కోరంగేశ్వర స్వామి దేవస్థానంలో దర్శనం చేసుకుని అక్కడి నుంచి భైరవపాలెం వెళ్ళాను. భైరవపాలెం స్వాములు చాలా ఆదరించారు. అక్కడ భైరవపాలెం స్వామిని దర్శనం చేసుకుని భైరవపాలెం దర్శనం చేసుకున్న తర్వాత వ్యానం వచ్చి నిన్న మధ్యాహ్నం వ్యానం భిక్ష చేసి మళ్ళీ యానం నుంచి అదే మా దత్త మణికంఠ స్వామి దగ్గర అక్కడ మా అయ్యప్ప స్వామి గుడి ఉంటుంది, అక్కడ స్వాములందరికీ భిక్ష పెడతారు. అక్కడ కూడా భిక్ష చేసి అక్కడి నుంచి నేను మురమల్ల వచ్చాను. నిన్న నైటు మురమల్ల స్వామిని దర్శనం చేసుకుని అక్కడే ఉండి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ దర్శనం చేసుకుని కొండలేశ్వరం వెళ్ళాను. కొండలేశ్వరం దర్శనం చేసుకుని ఇప్పుడు నేను ద్రాక్షారం బయలుదేరుతున్నా. ద్రాక్షారం వెళ్తూ మధ్యలో కోటిపల్లి అంటే ద్రాక్షారం అంటే యానం నుంచి లెఫ్ట్కి ఇలాగా గోదావరి గుట్ట అంటే లెఫ్ట్కి వెళ్తూ కోటిపల్లి వెళ్ళి కోటిపల్లిలో స్వామిని దర్శనం చేసుకుని అంటే ఈ చుట్టుపక్కల అన్నీ ఉన్న క్షేత్రాలన్నీ కూడా దర్శనం చేసుకుని పాదయాత్ర మీద దర్శనం చేసుకోవాలని నా కోరిక. దర్శనం చేసుకుని అప్పుడు ద్రాక్షారం మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామిని దర్శనం చేసుకుని నేను ద్రాక్షారం నుంచి డైరెక్ట్గా కాకినాడ మీదుగా అలా కాశీ వెళ్తాను. ఈ మధ్యలో తోరంగిలో ఉన్న తోరంగేశ్వర స్వామి ఇలా పుణ్యక్షేత్రాలు ఏమన్నా ఉంటే నాకు ఎవరన్నా మీకు తెలిసిన పుణ్యక్షేత్రాలు ఏమన్నా ఈ దారిలో కాకినాడ నుంచి అలాగా నేను కాశీ వెళ్ళేదాన్ని వైజాగ్ మధ్యలో మంచి క్షేత్రాలు ఉంటే చెప్పండి చుట్టుపక్కల, అవన్నీ దర్శనం చేసుకుని వెళ్తాను. ఓకేనా స్వాములు? హర మహాదేవ, శంభో శంకర. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. స్వాములు మన పిల్లలు జై శ్రీరామ్ కొడుతున్నారు. జై శ్రీరామ్, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. పిల్లలు ప్రైవేట్గా వచ్చి నన్ను కాచేసి మరి జై శ్రీరామ్ అంటున్నారు. హర హర మహాదేవ, శంభో శంకర, ఓం నమ శివాయ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. బాయ్ బాయ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.